వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. సిద్దిపేట జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి రోడ్డుపై బైఠాయించారు. రాయపోల్ మండలం వీరానగర్ గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల రోజులుగా ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల కొరతకు తోడు సరిపడా గన్ని బ్యాగులు రాకపోవడంతో కొనుగోళ్లు ఆగిపోయాయని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు తల్లడిల్లిపోతున్నారు. 40 రోజులు గడుస్తున్న కాంటాలు కాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింహులుపేట మండలంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వసరం తండా పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరు, అధికారుల పొంతన లేని సమాధానాలతో మొక్కజొన్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంటాళ్లు కొనుగోళ్లు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామని ఆవేదన చెందారు. మార్కెట్లో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, భూమి యజమాని వచ్చి తంబు ఇంప్రెషన్ ఇస్తే తప్ప కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు వచ్చి మార్కెట్ను సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఎర్రటి ఎండలో రైతుల గోసను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యంపై మండిపడుతూ సిద్దిపేట జిల్లాలో రోడ్డెక్కారు పుల్లూరు గ్రామ రైతులు. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నామని మండిపడుతున్నారు. పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. రైతుల ధర్నాతో ముస్తాబాద్ రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో రైతుల కడుపు మంట కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన అన్నదాతలు వనపర్తి మండలం కొత్తకోట రహదారిపై ధాన్యాన్ని పోసి నిప్పుపెట్టిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నెల 15 రోజులైనా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. లారీలు రావడం లేదని, మిల్లులకు పంపిన ధాన్యాన్ని దించకుండా వెనక్కి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే చావడం తప్ప మరే వేరే దిక్కు లేదంటున్నారు రైతులు. సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రహదారిపై పెద్దగొండవెల్లి గ్రామ రైతులు రాస్తారోకో చేశారు. మొక్కుబడిగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు తరలించడం లేదని రైతులు మండిపడుతున్నారు. రైతుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని వాపోతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 167 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత జిల్లాలోనే రైతులు ఇబ్బందులు పడడం దురదృష్టకరమని హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. పండించిన పంట అమ్మకానికి రైతులు అరిగోసపడుతున్నారు. హమాలీలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాం వద్ద గత 4 రోజుల నుండి రైతులు రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న బస్తాల దిగుమతి కోసం కిలోమీటర్ మేర ట్రాక్టర్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. హమాలీలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దుతిరుగుడు, వరి, మక్కలను ప్రభుత్వం కొనడం లేదని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల పట్ల సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచెర్ల గ్రామంలో ధాన్యానికి నిప్పంటించి తమ నిరసన తెలియజేశారు. రైతులను అనేక రకాలుగా కష్టాలు పెడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లిలోని వ్యవసాయ గోదాముల వద్ద బాల్క సుమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు భోజన ఏర్పాట్లు చేశారు. వడ్ల బస్తాల లోడింగ్ కోసం రోజుల తరబడి వేచి చూస్తున్న రైతులు హమాలీల కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మంత్రి వివేక్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. గన్ని బ్యాగులు లేవు, లారీలు రావు, హమాలీల కొరతతో రైతులు అరిగోసపడుతున్నారని ధ్వజమెత్తారు. 75 సార్లు ఢిల్లీకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి సమయం ఉంది, కానీ రైతుల సమస్యలపై పట్టించుకునేందుకు టైం లేదా అని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు అన్ని రకాలుగా విఫలమైందని ఎండగట్టారు గండ్ర వెంకటరమణారెడ్డి. అధికారంలోకి వచ్చి 2.5 అయ్యాక కాంగ్రెస్ సర్కారుకు సోయొచ్చిందా అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతోనే సర్కారు ముద్ర నిద్ర వేడిందన్నారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10% పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ 2.5 ఏళ్ల విలువైన సమయం వృధా చేసిందని ధ్వజమెత్తారు. ఎప్సెట్ 2026లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన మల్లాడి ఋషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఉప్పల్ చిలుకానగర్ డివిజన్కు చెందిన ఋషిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నానక్రామ్ గూడలోని కేటీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ కేటీఆర్ చేతుల మీదుగా ఋషికి ₹1,00,000 చెక్కును అందజేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు కేటీఆర్. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో చదివితే ఉన్నత ఫలితాలు సాధించొచ్చని ఋషి నిరూపించిందన్నారు. తెలంగాణ విద్యార్థులు దేశ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నారన్నారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అధికారుల అలసత్వంతో పారిశుద్ధ్యం పడగేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రోడ్డు మీద చెత్త కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేస్తానన్న రేవంత్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం విజయపురి కాలనీలో ఎస్ఎన్డిపి నాలాను సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అలసత్వాన్ని వీడి ఇప్పటికైనా అధికారులు నాలా పనులను పూర్తి చేయాలని అన్నారు. లేకపోతే రానున్న వర్షాకాలంలో కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని సబితా ఇంద్రారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ పాలన అంటేనే భూ కబ్జాలు అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. మంచిరేవులలో కాంగ్రెస్ అనకొండలు ఉన్నాయని విమర్శించారు. మీరే దందాలు చేసుకుంటారా, నేను చేయొద్దా అన్నట్లు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా భూదందాలకు తెగబడ్డాడని ధ్వజమెత్తారు. తన కొడుకు వేం కృష్ణభార్గవ్ రెడ్డి పేరిట లెక్కలేనన్ని అసైన్డ్ భూములు కాజేశారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు భూదోపిడీ కోసమే భూభారతి తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. బరి తెగించిన బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడింది. పోక్సో కేసులో బాధితురాలి తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. బండి సంజయ్, ఆయన కొడుకుకు మద్దతుగా మాత్రం కాంగ్రెస్ నేతలు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మల్లు రవి కొత్త పురాణం మొదలుపెట్టాడు. బండి సంజయ్పై బీజేపీలోని ఎంపీలే కుట్ర చేశారని చెప్పుకొచ్చిండు మల్లు రవి. అందరికీ పిల్లలున్నారట, వాళ్ళు తప్పు చేస్తే తండ్రులను రాజీనామా చేయాలని అడగడం తప్పట. అలాగే బండి భగీరథ్ తప్పు చేస్తే సంజయ్ను రాజీనామా చేయాలని ఎట్లా అడుగుతున్నారంటూ మల్లు రవి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. లోకల్ కాంగ్రెస్ నాయకుడు బేస్తా చంద్ర ఓ మహిళను ఘోరంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఆ కాంగ్రెస్ నాయకుడి వేధింపులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం గ్రామ పంచాయతీకి చేరడంతో కేసు వాపసు తీసుకోవాలంటూ గ్రామ పెద్దల నుంచి మహిళకు బెదిరింపులు మొదలయ్యాయి. చివరికి కాంగ్రెస్ నాయకుడు చంద్రంతో మహిళకు క్షమాపణ చెప్పించారు గ్రామస్తులు.
జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పరిసరాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లు, విద్యుత్ తీగలు, వైర్లు, పైపులు వరుసగా దొంగతనాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. దొంగలు పట్టించి పోలీసులకు అప్పగించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తులు లాంటి కేవీఆర్ జాతీయ పార్కు పరిసరాల్లో గ్రీనరీ తొలగింపుపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చెట్లను తొలగించుకుంటూ పోతే పట్టణంలో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందుల్లో పడతారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్కు రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంత్రి వివేక్ ఇలాకా అయినటువంటి చెన్నూరు నియోజకవర్గంలో ఇండ్లు, షాపుల కూల్చివేతలు తీవ్ర వివాదాస్పదమైంది. అభివృద్ధి పేరిట కూల్చివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే తరతరాలుగా వస్తున్న దుకాణాలను కూల్చడంతో తమ జీవనోపాధి పోయి రోడ్డున పడ్డామని మండిపడుతున్నారు. మంత్రి వివేక్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తా అంటూ ఆర్ఎంఓ బెదిరింపులకు దిగాడని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తుంది. ఉన్నతాధికారుల చేతివాటా ఉండడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పోలీసు వాహనం పక్కనే ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటే పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా వాగులు, వంకల్లో అడ్డంగా తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఎల్లమ్మ తల్లికి బోనాలు పెట్టడానికి వచ్చిన దళిత మహిళలను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు గౌడ మహిళలు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ఈ ఘటన జరిగింది. 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఎల్లమ్మ బోనాల్లో ప్రతిసారి తమను అవమానిస్తున్నారని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను గుడిలోకి రానివ్వాలంటూ దళితులంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీసీపీ రామ్రెడ్డి, ఏసీపీ కృష్ణ, స్థానిక రాజకీయ నాయకులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆరుగొండ శ్రీధర్ గుప్తా తెలిపారు. ప్రిన్క్రిప్షన్ లేకుండా డిస్కౌంట్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రజారోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు ఆరోపించారు. 12 లక్షలకు పైగా మెడికల్ షాప్ నిర్వాహకులు ఈ బంద్లో పాల్గొనున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాలో బంగారం దుకాణాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుండి 15% పెంచడంతో ధరలు పెరిగి వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడిందని దుకాణ యజమానులు ఆరోపిస్తున్నారు. ఆంక్షలు ఎత్తేసి సుంకాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడాన్ని నిరసించారు. నారాయణపేట బులియన్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. నగదు లెప్పింగ్ కోసం కౌంటింగ్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. అటు జల తిమింగల ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆలూరు మండలాల్లోని ఇటుక బట్టీలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి, ఆర్మూర్ న్యాయమూర్తి పి శ్రీదేవి రైడ్ చేశారు. ఈ బట్టీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది కార్మికులను నిర్బంధించి వెట్టి చాకరీ చేస్తున్నారని గుర్తించారు. ఆయా కార్మికులకు విముక్తి కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నడుపుతూ చిన్న పిల్లలను సైతం పనిలో పెట్టుకున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి భారత లక్ష్మి పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఇటుక బట్టి యజమాని పరారీలో ఉన్నాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో కోడి పందాలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కోళ్లు, కోడి కత్తులు, మొబైల్ ఫోన్లు, బైకులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. పట్టుబడ్డ వారిలో పాత నేరస్తులు 4 ఉన్నట్లు తెలిపారు. వీరిలో గడ్డం రాకేష్ అనే వ్యక్తి గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడని, ఇప్పుడు సింగరేణిలో క్లర్క్గా పనిచేస్తున్నాడని డీసీపీ తెలిపారు. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పెరూరులోని ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న ధాన్యం దగ్ధమైంది. పక్కనే ఉన్న పొలంలో చెత్తను తగులబెట్టిన రైతు చేతిలోని నిప్పు కణికలు ఎగిరి సమీపంలోని ఐకేపీ సెంటర్లోని ధాన్యం మీద పడడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా సెంటర్లో ఉన్న ధాన్యం బూడిదైపోయింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్ర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద ఓ సైకో నానా హంగామా సృష్టించాడు. కత్తితో బెదిరిస్తూ దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేశాడు. ఎయిమ్స్ ఆసుపత్రి నర్సుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మరో 4గురిపై కూడా కత్తితో దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. స్థానికులు కొందరు ధైర్యం చేసి సైకోను పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సైకోని బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న పాత వ్యవసాయ బావి చుట్టూతా సిమెంట్ గాజులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మట్టి పెళ్లలు కుప్పకొలాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బసంతనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తెలంగాణలో బాణుడి బగబగలు అంతకంతకు పెరుగుతున్నాయి. మే 3వ వారానికి వచ్చిన సూర్యుడు తగ్గేదేలే అంటూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలపై నిప్పులు వర్షం కురిపిస్తూ సూర్య సూపర్ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు. సన్ స్ట్రోక్ ప్లే ఎలా ఉంటుందో చూపించేస్తున్నాడు. బయటకెళ్తే చాలు బేజాఫరై చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ చల్లని కబురు చెప్పిందనుకునే లోపే మరో 4 రోజులు హీట్ వేవ్స్ తప్పవంటూ బాంబు పేల్చింది. తమిళనాడులోని తంజావూరులో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే ఛాన్స్ ఉందన్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని, అందుకు డీఎంకే పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని డీఎంకే తిరిగి పుంజుకుంటుందన్నారు. టీవీకే మిత్రపక్షాలు అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ, అన్నాడీఎంకే మద్దతుదారులపై అనర్హత వేటుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాహనదారులకు కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. 4 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచింది. మొన్నటికి మొన్న లీటర్పై 3 రూపాయలు పెరిగితే తాజాగా 90 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెంపు తప్పలేదని ప్రకటించాయి. ఇక పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. పాల్గర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు కంటైనర్ను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. శుభకార్యానికి వెళ్తుండగా ఊహించిన విధంగా జరిగిన ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఖతార్, సౌదీ, యుఏఈ పాలకుల అభ్యర్థన మేరకు ఇరాన్పై చేపట్టాల్సిన దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. అరబ్ దేశాలపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించామన్నారు. ప్రస్తుతం ఆ దేశంతో శాంతి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్పై దండయాత్రకు సిద్ధంగా ఉండాలని బలగాలను ఆదేశించినట్లు చెప్పారు ట్రంప్. ఆ దాడుల తీవ్రత అత్యంత భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంపై యుద్ధం చేసిన మిత్రులు ట్రంప్, నేతన్యాహులను చంపేవారికి భారీ నజరానా ప్రకటించింది. వారిద్దరిని హత్య చేసిన వారికి అక్షరాల 560 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య పేరుతో ప్రత్యేక బిల్లును సిద్ధం చేస్తుంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఐతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగానే ఈ బిల్లును తెస్తున్నామన్న ఇరాన్ ప్రస్తుత ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. అమెరికా వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో మసీద్ వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం తమను తాము కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. అరబిక్ పాఠశాలలోని వందలాది మంది చిన్నారులను రక్షించారు. ఈ దాడిని ద్వేషపూరిత చర్యగా అభివర్ణించారు. టర్కీలో కాల్పులకు 10 మంది బలయ్యారు. మెర్సిన్లో ఓ దుండగుడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఓ రెస్టారెంట్లోకి చొరగబడిన అగంతకుడు అక్కడి వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 6 మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం మరో ప్రాంతంలో ఫైరింగ్ చేశాడు. ఈ కాల్పుల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. దాడుల తర్వాత పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. దేశంలో వరుస రైలు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఘటనలు మరొక ముందే ఉత్తరాఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యోగ్ నగరి రిషికేశ్ వద్ద ఉజ్జయిని ఎక్స్ప్రెస్ షంటింగ్కి వెళ్తుండగా పట్టాలు తప్పింది. ఇంజిన్తో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు ఖాళీగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. వెంటనే ఘటనా స్థలంకి చేరుకున్న రైల్వే పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రైన్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అవడమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. కాంగో, ఉగండాలను ఎబోలా వైరస్ వణికిస్తుంది. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే 100 మందికి పైగా బలి కాగా మరో 400 మంది చికిత్స పొందుతున్నారు. అయితే కాంగోలో 6 అమెరికన్లకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. బాధితులను క్వారంటైన్కు తరలించామన్నారు. మరోవైపు ఎబోలా స్వైర విహారం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తుంది. దేశంలోకి ఈ వ్యాధి ప్రవేశించకుండా నిఘా పెట్టామని వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభంతో దేశంలో ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన ధరల ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన పడుతుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు కోల్పోయి 75,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 23,618 వద్ద ముగిసింది. రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 96.51గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110కు చేరింది. బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజులుగా తగ్గినట్టే తగ్గి ఇవాళ మళ్లీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $750 పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర $820 మేర పెరిగింది. ఇక వెండి కిలోకి $5,000 మేర తగ్గి $2,85,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వాల్టీ న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.